కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ పిల్లల చదువుల్ని ఎలా మార్చామో కూడా మీరే చూడండి. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇంతకుముందు ఎవరు కనీసం పిల్లల చదువుల గురించి ఆలోచన చేయలేదు. కారణం, ఆ పిల్లలకు ఓటు లేదు కాబట్టి, ఆ పిల్లలకు చదువుల గురించి పట్టించుకోకపోయినా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి. కానీ ఆ పిల్లలే రేపటి తరం. ఆ పిల్లలు బాగుంటేనే పేదవాడు పేదరికం నుంచి బయటికి వస్తాడు, తలరాతలు మారుతాయని ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అనంటే అది మీ బిడ్డ అని చెప్పి కూడా ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. నాడు నేడుతో గవర్నమెంట్ బడులను మార్చినది, గవర్నమెంట్ బడుల్లో గోరుముద్ద, గవర్నమెంట్ బడులలో విద్యా కానుక తెచ్చినది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, గవర్నమెంట్ బడులలో బైజూస్ కంటెంట్, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజీ ఇంగ్లీషు ఒక పేజీ తెలుగు, గవర్నమెంట్ బడులలో పిల్లల చేతుల్లో ట్యాబులు, గవర్నమెంట్ బడులలో పిల్లల క్లాస్ రూమ్లలో ఐఎఫ్పి ప్యానెల్స్, పిల్లల క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన 6వ తరగతి నుంచి, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, గవర్నమెంట్ బడులలో 3వ తరగతి నుంచే టోఫుల్ మొదలు, ఇంగ్లీష్ మీడియం మొదలు, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం అన్నీ కూడా జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగానే జరిగాయి అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, ఆ పిల్లలకు వసతి దీవెన, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్, ఇంటిగ్రేటెడ్ డిగ్రీలు, ఇంటర్న్షిప్లు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుల కొరకు విదేశీ విద్యా దీవెన, ఇలా పేద పిల్లల భవిష్యత్తును మార్చేందుకు షాదీ తోఫా, కళ్యాణ మస్తు కూడా చదువులకే లింకు పెడుతూ చదువులను ప్రోత్సహిస్తూ ఇలా 100 చదువుల విప్లవాలు కనిపిస్తాయి ఈ 58 నెలల మీ బిడ్డ పాలనలో. ఇవన్నీ కూడా జరిగింది ఎప్పుడు అనంటే ఈ 58 నెలల పాలనలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే. ఇక ఒక్కసారి వైద్య ఆరోగ్య రంగాన్ని తీసుకోండి. నాడు నేడు ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్లలో ఈరోజు ఏకంగా 54,000 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడిక్స్, స్టాఫ్ ఈరోజు రిక్రూట్మెంట్ కాబట్టాయి. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే అక్కడ మందులు ఉండేటివి కాదు, ఎక్విప్మెంట్ ఉండేది కాదు, డాక్టర్లు ఉండేవారు కాదు. ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్ రూపురేఖలు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు 54,000 మంది రిక్రూట్ అయి నియామకం జరిగింది. మందులన్నీ కూడా WHO GMP స్టాండర్డ్స్కి సంబంధించిన మందులు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఈరోజు వేగంగా వస్తూ ఉన్నాయి. మీ నంద్యాలలోనే ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. నంద్యాల మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం, ఇక్కడే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. గతంలో 1000 ప్రొసీజర్లు ఉన్న ఆరోగ్యశ్రీని ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ పేదవాడైనా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ ఆరోగ్యశ్రీ లిమిట్స్ ఏ పేదవాడికైనా కూడా 25 లక్షల దాకా ఆ పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం ఈ 58 నెలల్లోనే పడ్డాయి. ఆపరేషన్ చేయడమే కాదు, ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించడమే కాదు, ఆపరేషన్ అయిన తర్వాత
డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్టులో ఉన్నప్పుడు కూడా ఆ పేదవాడికి రోజుకు 225 రూపాయలు చొప్పున, నెలకు 5,000 రూపాయలు చొప్పున, 2 నెలలైతే 10,000 రూపాయలు చొప్పున, ఇలా ఎన్ని నెలలు రెస్ట్ ఇస్తే డాక్టర్లు అన్ని నెలల పాటు ఆ పేదవాడికి ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోని. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలో కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 10,600 విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తా ఉన్నాయి.